సో ఏంటండి రోల్స్ విషయంలో ఆర్ యూ సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? ఇంకా రావాలి అని కోరుకుంటున్నారా? ఎట్లాగండి? నేనింకా తప్పటడుగులేస్తున్న ఫీలింగండి. ఓకే. ఏదో సంవత్సరానికి ఆరా సినిమా చేస్తూ ముసలిదాన్ని అయిపోతున్నాను. ఇంకా చాలా సినిమాలు రావాలని కోరుకుంటున్నానండి. మీ తెలుగోళ్ళందరికి చెప్తున్నాను నేను. లక్ష్మి గారు. ఆ! ఎందుకు సార్? ఎందుకండి ఆ! తెలుగు వాళ్ళు ఎందుకు మీకు అవకాశాలు ఇవ్వట్లేదు? ఏమో అండి తెలుగోళ్ళకే ఇవ్వట్లేదు. లక్ష్మి గారు, నేనెప్పుడు కొట్టుకునేదే అది. ఈ సినిమాని పర్టిక్యులర్‌గా ముంబైలో 2 లాంగ్వేజ్‌లో డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏంటి? అక్కడ డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏంటి? అంటే ప్రొడక్షన్‌కి అదే చీప్‌గా అనిపించుంటుంది. ఒక ఫ్లైట్ టికెట్ తోటి అయిపోయేది. ఇప్పుడు నేనొచ్చాననుకో బ్యాండ్ మేళం. సో, ఇట్ వాస్ జస్ట్ ఈజియర్. ట్రూత్ బి టోల్డ్ యాహ్! ఆ! మీరు అంటే ప్రొడ్యూసర్ నేనే అడిగాను. ఒక్క రైటర్ ఇక్కడికొస్తే అయిపోద్ది గదా! ఇప్పుడు నేనొచ్చి అండ్ ఎస్పెషల్లీ నేను ఇష్టపడను రావడానికి పాపను వదిలేసి. లాస్ట్ మినిట్ అక్కడికొచ్చి జరిగే పనులన్నీ అక్కడికే పిలిపించుకుంటున్నాను అందరిని. అంటే జనరల్‌గా ఇప్పుడు బొంబాయి ఎళ్లి ఇదివరకు ఇక్కడ తెలుగు అమ్మాయిలు కూడా అక్కడికెళ్ళి హీరోయిన్‌లుగా అవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికొచ్చి హీరోయిన్‌లుగా అవ్వాలని కోరుకుంటుంది. ఆ డిఫరెన్స్ గురించి మీరేం చెప్తారు? నేనదే అన్నాను గదా! ఒక లాంగ్వేజ్ అనేది ఉండకూడదని. ఇప్పుడు సాయి పల్లవి హిందీలో చేస్తుంది. మలయాళం అమ్మాయి. సమాంత తమిళ్ అమ్మాయి. హిందీలో ఉంది. సో, ఇట్స్ జస్ట్ రిప్రజెంటేషన్. మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు రవీనా టండన్ కూతురు, డాడీ కూతురుగా చేస్తుంది. సో, డాడీ వాళ్ళ ఇద్దరు కలిసి చేస్తున్నారు ఒక సినిమా. రవీనా టండన్ కూతురు, డాడీ. సో, ఇట్ ఈస్ బ్యూటిఫుల్ టు సీ క్రాస్ కల్చర్స్. ఇలా ఇంకా జరగాలి. అప్పుడే మనం అందరం కలిసి ఒక సినిమా అవుతాం. ఈ వుడ్డు, ఆ వుడ్డు కాకుండా. గణేష్ గారు. కాదండి. మీరు యాక్చువల్‌గా మీరు ప్రొడ్యూసర్ గదా! ప్రొడ్యూసర్ గారికి ఏం అవకాశాలు ఇస్తాలేమని ఇవ్వట్లేదేమోనండి. అయిపోయిందండి నా ప్రొడ్యూసింగ్ డేస్. ఏమో ఓన్లీ ప్రొడ్యూసర్ యాక్టర్ నౌ. ఓన్లీ యాక్టర్. ఆవిడ దగ్గర నుంచి ఇప్పుడు నాకేమైనా స్క్రిప్ట్ పంపిస్తుంటే ప్రొడ్యూసర్ ఎవరని అడుగుతున్నా. కథ ఎలా ఉందని అడగట్లా. ప్రొడ్యూసర్ ఉన్నాడా? అంటే మీరు ఒకసారి వింటే బావుంటుంది. నేను వినను. ప్రొడ్యూసర్‌తో పాటు రండి. కాదు ఇన్నాళ్ళు చెక్‌లు తీసుకున్న ఆవిడ దగ్గరికి చెక్‌లేమి ఇస్తాంలని అయ్యో! అలా ఇవ్వట్లేదు. కాదు. అందుకే తమిళ్‌కెళ్ళి అక్కడైనా వస్తున్నాయి చెక్‌లని. కాదండి. డబ్బులు పోగొట్టుకున్నారా సినిమాలతో? 100% అండి. అయ్యో! 5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నాను. అందుకే వేరే సినిమాలు తీసేది. కవర్ అవుద్దేమో అని. యెస్. గణేష్ గారు. వాళ్ళని కూడా 2, 3 క్వెషన్స్ అడిగితే బావుంటుంది. యాహ్! గణేష్ గారు. చెప్పండి సార్. ద మెయిన్ రీజన్ ఆఫ్ షోకేసింగ్ ఇన్ దిస్ యాస్ ఎ బ్రేకప్ అని ఒక థీమ్ తీసుకున్నారు మీరు. సో, డ్యూ టు ఈగో, మిస్‌అండర్‌స్టాండింగ్స్ సమ్ బ్రేకప్ విల్ బి హ్యాపెనింగ్. హౌ యూ ఆర్ రెసెంబ్లింగ్ దిస్ టు ద ప్రెజెంట్ యూత్ ఇన్ దిస్ మూవీ? ఇప్పుడు చాలా చాలా అబ్బాయి, అమ్మాయి లవ్ చేస్తున్నారు. మళ్ళీ చిన్న క్లాష్‌లో, చిన్న ఈగో‌తో బ్రేకప్ చేస్తున్నారు కదా సార్! దాంట్లో నుంచి ఎలా మూవ్ ఆన్ అయ్యి, ఎలా ఆ ప్రాసెస్ ఎలా ఎంజాయ్ చేసి, ఎలా బయట వెళ్తున్నారు కదా! అదే ఈ స్టోరీ సార్. బ్రేకప్ నుంచి ఎలా ఆ ప్రాసెస్ మూవ్ ఆన్ చేసినదే ఈ స్టోరీ. అండ్ హౌ విజయ్ ఆంటోనీ గారి క్యామియో ఈస్ గోయింగ్ టు బి రిప్రజెంట్ ఆన్ ద స్క్రీన్. అండ్ హి ఈస్ ఎ విలన్ యాస్ పర్ ద షోకేసింగ్ సమ్ ఏదో తినెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం సమ్ అక్కడ అంటే some of my friend has seen in the Tamil. He has seen that she, after the breakup she went to the some. So I won't be reliving much. But how the Vijay తెలుగులో అలా కాదు సార్. తెలుగులో చేంజ్ ఉంది సార్. తమిళ్‌లో తెలుగు చేంజ్ ఉంది సార్. Yeah. Coming to you, I think, after the Margan, you have reached some your next standard of your films. Like so many offers have come to you, have as per my inside sources. So is there any sequel for the Margan? Any sequel for Margan? Nothing planned as of now. But if Leo sir has a very good script, ఖచ్చితంగా చేసేద్దామండి. Another thing, have you faced any nostalgic moments while shooting in this? While shooting in this, Any nostalgic youth moments? Yeah. Any with the- yeah, beautiful experience working with Lakshmi Mancham. కానీ దాని తప్ప మార్గంలో కూడా నీళ్ళలోనే ఉన్నాను. ఈ ఫిల్మ్లో కూడా నీళ్ళలోనే ఉన్నాను. అది ఏ నీళ్ళు అనేది మీరు ఫిల్మ్ చూసే చెప్పాలి. showcasing that in the poster is some anime kind of thing. Like as you said, Korean drama and చెప్పారు ఇందాక. So how anime is related in this film? అనిమే ఇస్ అనిమే డైరెక్ట్గా రిలేటెడ్ కాదండి. అది వచ్చి ఒక స్మాల్ ఒక మాంటేజ్లో వచ్చిపోతుంది. కానీ క్యారీ సమ్ ఇంపార్టెన్స్. బట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అనిమే వల్ల ఈ కథ మారిపోతుందా అని ఒక టర్నింగ్ పాయింట్గా ఉంటుందా? ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతే. లక్ష్మి గారు, సో యాక్సెప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఈజ్ అంటే ఇది ఇలాగా రిలవెంట్గా ఉండడానికి, రెలవెన్స్ తీసుకోవడానికి ఇది మీరు మీరు ప్లే చేస్తున్న పాట అనుకోవచ్చా? ఐఎమ్ అన్ యాక్టర్. ఐ ఆల్వేస్ వాంట్ బి రెలెవెంట్. చిన్న పెద్ద అని నేను ఎప్పుడు చూడలేదు మా.
I only get surprised when I get questions like this. I've done movies where I've been in only one scene. I've done movies where I'm there throughout. నాకు క్యారెక్టర్ నచ్చాలి కానీ ఐఎమ్ నాట్, నేను ఎంతసేపు ఉన్నాను అని చూడను. వచ్చినంతసేపు బాగా చేశానా లేదా. ఓకే. అంటే సబ్జెక్ట్ వైజ్ ఇది ప్రాపర్‌గా ఒక జెన్‌జీ కనెక్ట్ ఫిల్మ్ కదా! నేను అంత అనుకోలేదండి. విజయ్ ఆంథనీ గారు ఫోన్ చేశారు, డేట్లు ఎప్పుడు అడిగారు, వెళ్ళిపోయాను అంతే. కథ మీద కూడా లేదు నాకు. బికాజ్ knowing the production house, knowing the kind of movies that they make, I know they will do right by me. By now, I know that much. So there has to be some trust somewhere, no? That's why. అజయ్ గారు హాయ్ అండి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. Yeah. యాక్చువల్‌గా అంజలి గారు వాస్ సపోజ్ టు యాక్ట్ ఇన్ ఈ ఫిల్మ్. అవును. ఓకే ఓకే ఓకే. నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గుర్తుంచుకున్నందుకు. ఫర్ దట్. అయ్యో, ఇట్స్ ఓకేనండి, Okay, ఫైన్, నో okay. ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మంచిగా బుకింగ్ నడుస్తుంది. థ్యాంక్ యూ. మార్గన్లో ఇట్స్ వెరీ ఇంటెన్స్ అండ్ సీరియస్ క్యారెక్టర్. ఇందులో వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ప్రతి ఒక్క కుర్రాడికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు అంటే పర్టికులర్గా ఈ క్యారెక్టరైజేషన్ని పికప్ చేసుకోవడానికి ఈజ్ దర్ ఎనీ సజెషన్స్ తీసుకున్నారా, ఆర్ ఎల్స్ ఓల్డ్ సినిమాస్ ఏమైనా చూసి పర్టికులర్గా ఏమైనా లేదండి, నా పికప్ చేసుకోవడం? లైఫే ఒక సజెషన్, నా లైఫే ఒక రెఫరెన్స్ పాయింట్ ఈ ఫిల్మ్‌కి యాక్చువల్‌గా. ఈ స్క్రిప్ట్‌ని వెన్ ఐ వాస్ రీడింగ్ అన్ని ఆస్పెక్ట్స్‌లో ఐ వాస్ ఏబుల్ టు రిలేట్ టు ద స్క్రిప్ట్. అండ్ నేను మాత్రం కాదు, మీరు చెప్పేలాగా అన్ని కుర్రాలు కరెక్టా అన్న వర్డ్, ఇస్ ఇట్ అ బ్యాడ్ వర్డ్ సార్? ఓకే, సారీ, ఇట్ సౌండ్స్ వెరీ హార్ష్. కానీ ఎనీ పర్సన్, ఎనీ గర్ల్, ఎనీ బాయ్, ఎనీ వన్ హూ హ్యాస్ అ ఫ్రెండ్ హూస్ ఇన్ లవ్, ఎనీ పేరెంట్ హూ హ్యాస్ అ చైల్డ్ హూస్ ఇన్ లవ్, అండ్ ఇది ఈ ఫిల్మ్ని చూసి ఓవరు విల్ బీ ఏబుల్ టు రిలేట్ టు దిస్. ఎందుకంటే they'll be able to tell you, they'll also have this point that you have taken my film, whatever I'm seeing on screen is basically my life, so you have taken my film is a kind of a thought anyone will get after seeing this film. So that is how relatable this film was, even to me personally.